భద్రావతి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, "ఎన్నో ఏళ్ల క్రితం మనం నీళ్లు వదిలేసిన వాళ్ళతో ఇంకా నీకు సంబంధం ఏంటమ్మా? ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నావు? ఎందుకు వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నావు?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా బాధపడుతూ వాళ్ళ అక్క వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి మాత్రం, "ఎందుకమ్మా నువ్వింత ప్రేమ చూపిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. మనం వద్దు, మనం అవసరం లేదు అనుకోని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళతో ఎందుకు మనం ప్రేమగా ఉండాలి చెప్పు" అని చెప్పేసైతే వాళ్ళ అమ్మని చాలా గట్టిగా తిడుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళమ్మ చేతిలో ఏదో ఉండటం చూసి, "ఏంటమ్మా అది? వాళ్ళేనా ఇచ్చారు? ఏంటది చూపించు, చూపించు" అని చెప్పేసైతే వాళ్ళమ్మ చేతిలో ఉన్న నగని లాక్కుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న భద్రావతి అయితే, "ఏంటమ్మా ఈ నగని మన ఇంట్లో పెళ్లవుతుంది కదా! వాళ్ళకని పంపించారా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ మాత్రం, "అవన్నీ ఎందుకే, ఏదో చిన్న గిఫ్ట్ లాంటిది పంపించింది అంతే కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి మాత్రం, "ఓహో! గిఫ్టా? మన ఇంట్లో పెళ్లి ఉందని చెప్పి ఆళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళు నీతో గిఫ్ట్ ఇచ్చి పంపించారా? మనం అంత దినిలాగా కనిపిస్తున్నామా వాళ్ళకి?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదావతి మాత్రం చాలా బాధపడుతూ వాళ్ళ అక్క వైపు చూస్తూ ఉండిపోతుంది. అయినా మాకు ఇటువంటివేమీ అవసరం లేదు అని చెప్పేసైతే గట్టిగా ఇసిరేస్తూ ఉంటుంది. ఇంతలో రామరాజు అటువైపుగా వస్తూ ఉండగా రామరాజుకు అది తగులుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న నర్మదా, వేదవతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు, "ఏంటిది?" అని చెప్పేసైతే ఆ నగను తీసి పైకి చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వేగవతి, నర్మద వాళ్ళని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అది చూసిన భద్రావతి అయితే, "ఇలాంటి అనాథలతో మనం గిఫ్ట్ తీసుకోవడమేంటి? ఇలాంటి అనాథలని మనం ఎదురుగా ఉంచుకోవడమే ఎక్కువ. అలాంటిది ఇప్పుడు గిఫ్టులు తీసుకొని మన ఇంట్లోకి రానిస్తాను అనుకున్నారా? ఎన్నో ఏళ్ల క్రితమే ఈ బంధాన్ని వదిలేసుకున్నాను" అని చెప్పేసైతే రామరాజుని చూసి తిడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.